ఎన్నికల్లో మనం ఓట్లేసే ఈవీఎంలో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఎన్నో లోపాలున్నాయని, తమకు 50 సీల్డ్ ఈవీఎంలు అప్పగిస్తే అందులోని అక్రమాల్ని బయటపెడతామని సుప్రీంకోర్టు న్యాయవాదుల గ్రూప్ ఒకటి కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరింది. ఈ అంశానికి సంబంధించి జనవరి 5న పాట్యాల హౌస్ కోర్టు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి న్యాయవాదుల గ్రూప్ పాదయాత్ర చేపట్టింది. ఈవీఎం లోపాల్ని బయటపెట్టే నిమిత్తం తమకు 50 సీల్ వేసిన మెషిన్లు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ ఈసీకి ఇవ్వబోతోంది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాదుల గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం తనంత తానుగా 2017లో సవాల్ విసిరిందని, ఈవీఎం మెషిన్ల హ్యాకింగ్ లోపాలు బయటపెట్టాలని కోరిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు ఒక 50 సీల్డ్ మెషిన్లు ఇస్తే వాటిని ఆయా రాష్ట్రాల రాజధానులకు తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఆ ఈవీఎం లోపాల్ని అందరి ముందు బయటపెడతామని అన్నారు. ఈ మెషిన్లను ఎలా హ్యాకింగ్ చేయొచ్చో మీడియా ప్రజల ముందు చూపుతామని స్పష్టం చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.